ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త హెచ్చింపు నామములో మీ అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? బాగున్నారని మేము తలుస్తున్నాం. అలాగే దేవుని కృప మహాదైశ్వర్యాన్ని బట్టి మేము కూడా కులసాగా ఉన్నాం. ప్రియులారా, మరొకసారి ఒక ప్రత్యేక అంశం ద్వారా మీ చేరులోకి రావడానికి దేవుడు మాకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మరి బాప్తిజం అనే అంశంలో 4వ భాగము 2025లో బాప్తిజము 2025-4 అంటే 4వ క్లాసు. ఈ క్లాసులో మనం బాప్తిజము పొందిన మన ఆధిక్యత, మనం బాప్తిజం పొందుతున్నాం కదా, బాప్తిజం పొందిన వారి యొక్క ఆధిక్యత ఏంటి, బాప్తిజము పొందిన వారి యొక్క ఆధిక్యత ఏంటి, దీని గురించి కొన్ని సంగతులు మనం బైబిల్లో పరిశీలన చేస్తానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది, బాప్తిజం పొందిన మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. మన జీవం ఎక్కడుంది? బాప్తిజం పొందామనుకోండి, మన జీవం ఎక్కడుంది? క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. లోకము శరీరాన్ని శిక్షిస్తుంది, శరీరాన్ని హింసిస్తుంది, కానీ ఆత్మని శిక్షించడానికి కానీ ఆత్మకి నిత్యజీవం అనుగ్రహించడానికి కానీ మరి అధికారం ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే బాప్తిజం పొందిన మన జీవము దాచబడి ఉందంట, దాచబడి ఉంది. మనం చాలా వస్తువులు దాస్తూ ఉంటాం, బంగారం ఇవన్నీ దాస్తూ ఉంటాం, వజ్రాలు, డబ్బులు ఇవన్నీ బీరువాలో దాస్తూ ఉంటాం. బీరువాలో పెట్టాను, చాలా భద్రంగా ఉంటాయి, అక్కడ ఉన్నాయి భద్రంగా ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అయితే మన జీవం అంట ఎక్కడుందంట? క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇంకా దాన్ని ఎవరు ముట్టుకుంటానికి, ఎవరు దొంగిలించడానికి వీలులేనటువంటి పరిస్థితి. చూద్దాం ప్రియులారా, ఎక్కడ రాయబడింది అన్నమాట? కొలసీ పత్రికలో 3వ అధ్యాయము 1వ వచనం, 3వ అధ్యాయము 3వ వచనం. ఏలైనగా మీరు మృతి పొందితిరి. ఎవరి గురించి చెప్తున్నాడు? మీరు మృతి పొందితిరి అంటాడు. మృతి పొందటం అంటే శారీరకంగా చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడా? కాదు, శారీరకంగా బతికున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. శారీరకంగా బతికున్న వాళ్ళని మృతి పొందితిరి అంటున్నాడు ఏంటి అంటే, మీరు బాప్తిజం తీసుకున్నారంటాడు. అంటే బాప్తిజంలో క్రీస్తు కూడా చనిపోయారు మీరు అంటున్నాడు. చూడండి, బైబిల్లో ఎలా అర్థం చేసుకోవాలి? మీరు మృతి పొందితిరి అంటే ఎలా మృతి పొందారు? దేని విషయంలో మృతి పొందారు? ఎక్కడ మృతి పొందారు? ఇవన్నీ మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉందండి. కాబట్టి మన జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉంటే మనకి ఏమైనా భయమా, ఏమైనా దిగులా, ఏమైనా విచారమా? ఒకసారి ఆలోచించండి. ఈ లోక సంబంధంగా ఎవడైనా వచ్చి కొడతాడంటే భయపడతాం శారీరకంగా. మరి ఆత్మ సంబంధంగా క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉంటే దానిని దొంగిలించటం ఎవరి తరం అవుద్ది? మనం క్రీస్తులో ఉంటే, మనం క్రీస్తులో ఉంటే, మనం దేవునిలో ఉంటే, దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ ఉంటుంటే, బాప్తిజం పొందిన మనము పాప విషయంలో చనిపోతే నూతన జీవము గలవారమే తిరిగి లేచి మరి నీతి సంబంధమైన క్రియలు జరిగిస్తూ ఉంటుంటే, మన జీవము క్రీస్తు కూడా దేవుని దాచబడి ఉంటే దానిని దొంగిలించడం అనేది ఎవరికి సాధ్యమో ఒకసారి ఆలోచింది. ఎవరికి సాధ్యం కాదు. అలాగే 2వ పాయింట్ మనం చూస్తే, బాప్తిజం పొందిన వారి యొక్క ఆధిక్యత. నూతన జీవము పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిజం పొందితిమి. నూతన జీవము, చూడండి, నూతన జీవము, ఒక జీవము, పాత జీవితం, ప్రాచీన స్వభావము, దాని క్రియలతో కూడా పరిచయిస్తున్నాం, విడిచిపెడుతున్నాం, చనిపోతున్నాం, సిలువ వేయబడుతున్నాం.
మరి తిరిగి లేచినప్పుడు ఎలా బాప్తిజంలో మునిగినప్పుడు చనిపోతున్నాం, తిరిగి లేచినప్పుడు నూతన జీవము గల వారంగా తిరిగి లేస్తున్నాం. నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనం బాప్తిజంలో మృతి పొందాము అంటాడు. బాప్తిజంలో మృతి పొందాం. ఎందుకు బాప్తిజం తీసుకున్నాం అంటే నూతన జీవము. బాప్తిజం తీసుకున్న వాళ్ళ జీవితాలు ఎలా ఉండాలంటే నూతనమైన, అందుకని అంటాడు ఎవడైనా క్రీస్తునందున్న నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవు ఆయన అంటాడు. పాతవి గతించిపోద్ది, సమస్తమును క్రొత్తవు ఆయను అంటాడు. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచన ఎక్కడుంది మాటలు? రోమాపత్రిక 6వ అధ్యాయంలో 3-4 వచనాల్లో మనం చూస్తే 4వ వచనం చదువుతాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడేనో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజములో మరణములో పాలు పొందటికి ఆయనతో కూడా పాతి పెట్టబడితే అంటాడు. బాప్తిజములో మరణం పొందటానికి ఆయనతో కూడా పాతి పెట్టబడితే బాప్తిజంలో మన పరిస్థితి ఎలా ఉంటుందంటే నూతన జీవము గలవారమే నడుచుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటాడు. నూతన జీవము. ఒకసారి ఆలోచింది, గొంగళ పురుగుని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. గొంగళ పురుగు దాని యొక్క జీవితానికి అది కొన్ని రోజులు గూడు కట్టుకుని దాంట్లోంచి బయటకు వచ్చినటువంటి ఏది పాకే పురుగు, అందరూ చూసి చేదరించుకునే పురుగు, వీలుంటే కాలుతో నలిపి చంపేద్దాం అనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ పురుగు కొన్ని రోజులు గూడు కట్టుకున్న తర్వాత దానిలో మార్పు ఎలా వస్తుందంటే ఎగిరే పక్షిలాగా అందమైన రెక్కలు కలిగి అందరి చూపు దాని మీద ఉండేటటువంటి పరిస్థితి కలిగినటువంటి స్థితి కలిగి ఉంటుంది. అలాగే మనం ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నామో మనలో ఎవరు ఉండాలి? క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు అన్నాడు. పాప విషయంలో చనిపోయాను, లోకానికి దాని ఇచ్చలు దురాశలకి సెలవేయబడ్డాను. నేను ఇప్పుడు పాతవాడిని కాదు, నేను కొత్తవాడిని, నూతన జీవం కలిగినటువంటి వాడిని అనేసి మన జీవితాన్ని లోకానికి చూపించాలి. ఇదివరకు జీవించిన విధానమే, పాత జీవిత విధానమే బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా మనం జీవిస్తే దానివల్ల ప్రయోజనం ఏముంది? మన బాప్తిజానికి ఏమన్నా ప్రయోజనం ఉందా? లేదు. చాలామంది పరిస్థితి ఏంటంటే ఈ నూతన జీవము అంటే యేసుక్రీస్తులో బాప్తిజంలో మరణంలో పాలు పొందడానికి మనం బాప్తిజంలో పాతి పెట్టబడుతున్నాం. తిరిగి నూతన జీవం కలవారంగా తిరిగి లేచినప్పుడు మరి ఆ నూతన జీవాన్ని యొక్క స్థితిని, ప్రవర్తనను, మాటల్ని, క్రియల్ని లోకానికి కనపరచాలి. అంతవరకు వేరే వాళ్ళతో కలిసి మరి డ్రింక్ చేసేవాడు అనుకో, ఇప్పుడు పార్టీ చేసుకుంటున్నారు, నువ్వు వెళ్ళి కూర్చున్నావు అనుకో, వాళ్ళు రారా అంటారు. మరి నువ్వేం చేయాలి? నువ్వు కలిగి ఉన్న నూతన జీవాన్ని వాళ్ళకి చూపించాలి, నీ పరిస్థితి చూపించాలి, నీ యొక్క ఆలోచన లేకపోతే నీ యొక్క ప్రవర్తన కనపరచాలి. ఎవరు చూస్తలేదురా అని అంటే అవకాశం వచ్చింది కదా అని చేస్తావా నువ్వు? అలా కుదరదు. ఎందుకంటే పాప విషయంలో చనిపోయాం, మరి దానిలో మనం ఎలా జీవిస్తాము అని అంటున్నాడు. కాబట్టి ప్రియులరా, మనము బాప్తిజము వల్ల మరణంలో పాలు పొందాం, క్రీస్తు కూడా చనిపోయాం, జీవించేది మనం కాదు. అలాంటి పరిస్థితుల్లో మరి మన ప్రవర్తన పూర్తిగా మారాలి. నూతన జీవము మనము నడుచుకుంటూ మన ప్రవర్తనను మార్చుకుంటూ దేవుణ్ణి మనం అడగాలి. అడిగితే కృపలో నుండి అధిక కృపలోనికి, మహిమ నుండి అధిక మహిమలోనికి, పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోనికి దినదినము మన ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరిచేటటువంటి ఒక ప్రక్రియ దేవుడు మన జీవితాల్లో జరిగిస్తాడు. ఇంకా బాప్తిజం తీసుకున్న వారి యొక్క ఆధిక్యతలో 3వ పాయింట్ ఏంటంటే బాప్తిజంలో మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా వేయబడేను అంటాడు. ప్రాచీన స్వభావం ఏం చేస్తున్నాం? సిలువ వేస్తున్నాం అంట. ఎక్కడ? రోమపత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ మనం చూస్తే మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినే ఎరుగుదుము
అనేసి అక్కడ రాయబడింది. ఏలైనగా మనం ఇక పాపమునకు దాసులు కాకుండానట్లు, పాపము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకము ఉన్నట్లు అంటాడు. పాపమునకు దాసులు కాకుండా ఉన్నట్లు అంటాడు. పాపానికి దాసులం కాదు మనం, ఎందుకంటే మనం చనిపోయాం, పాప విషయంలో చనిపోయాం. పాప శరీరము నిరర్ధకం అయిపోయింది. పాప శరీరము నిరర్ధకం ఉన్నట్లు మన ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో అది ఎక్కడ సెలవు వేసామో, క్రీస్తుతో కూడా ఆయనతో కూడా సెలవు వేసాము. ఎప్పుడైతే యేసుక్రీస్తు శిలువ రక్తాన్ని మనం అంగీకరించామో, ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నామో, అప్పుడే మన జీవితాలు ఏంటంటే సిలువ వేయబడేటటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారా, మరి ఎలా ఉంటారు? మనం పాపమునకు దాసులు కాకుండా పాప శరీరం నిరర్థకం అయ్యేలాగా మన ప్రాచీన స్వభావాన్ని ఆయనతో కూడా సిలువ వేసామా, సిలువ వేయబడి ఉన్నామా, ఎలాంటి పరిస్థితుల్లో మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నాము ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం మనకు. 4వ పాయింట్ చూద్దాం ప్రియులారా. 4వ పాయింట్, బాప్తిజము తీసుకొనటం వలన మరణమునకు ఇక మన మీద ప్రభుత్వము చేయదు గనక ఆయనతో కూడా జీవిస్తున్నాం. బాప్తిజం తీసుకున్న మన మీద మరణం అధికారం లేదంట. ఏ మరణం అధికారం లేదు? శరీర మరణం కాదు, శారీరకంగా అందరూ చనిపోతారు. మరణము చూడక బ్రతుకు నరుడెవరు అంటాడు. మరణం అనేది సర్వజీవులకు నియమించబడిన సంకేత సమాజం అంటాడు. ఈ శరీరం గురించి నువ్వు మన్ను కనుక తిరిగి మన్ను అయిపోతావు. మన్ను అనేది వెనకటి వలన మన్ను అయిపోద్ది, దేవుని తీర్పది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే బాప్తిజం తీసుకోవటం వల్ల మరణం ఇక మన మీద ప్రభుత్వం చేయదంట. ఏ మరణం ప్రభుత్వం చేయదు? 2వ మరణము ప్రభుత్వం చేయదు. ఆత్మ నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. రోమాపత్రికలో 6వ అధ్యాయంలో 8-9 వచనాలు. రోమాపత్రిక 6వ అధ్యాయము 8-9 వచనాలు. మనము క్రీస్తుతో కూడా చనిపోయినడలా మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడని, మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుతున్నామని నమ్ముతున్నాము. మృతుల్లోండి తిరిగి లేచిన యేసుక్రీస్తు మీద మరణం అధికారం ఉందా అంటే అధికారం లేదు. మరణమునకి ఇక ఆయన మీద ప్రభుత్వము లేదండి. ఆయన మీద ప్రభుత్వం మరి లేదు అని ఎరిగి మనం ఏం చేయాలి? మనము కూడా ఆయనతో కూడా జీవిస్తున్నాము అనేసి మనము గుర్తించవలసిన లేక నమ్మవలసిన అవసరం మనకు ఉంది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచింది, మరణం ఆయన మీద అధికారం లేదు. ఆ యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకుంటే క్రీస్తు మరణంలోనూ ఆయన పునరుద్ధానంలోనూ మనం పాలివారం అయితే మన మీద కూడా మరణం అనేది అధికారము లేదు అనేసి నిశ్చయంగా మనం గుర్తించగలము. ఇంకా 5వ పాయింట్ చూద్దాం. బాప్తిజము తీసుకున్న వారి యొక్క విశిష్టత ఏంటి అంటే, బాప్తిజము తీసుకుంటం వలన దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులు. మనం ఎవరు? సజీవులు. దేవుని విషయంలో క్రీస్తు యేసునందు సజీవులు అంట. సజీవులు అంటే ఇంకా చనిపోయే పరిస్థితి లేదు, జీవించి ఎప్పటికీ జీవించే నిత్య జీవము కలిగినటువంటి వారం. రోమపత్రికలో 6వ అధ్యాయంలో 10-11 వచనాలు మనం చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు. ఏలైనగా ఆయన చనిపోవుట చూడగా పాప విషయమే ఒక్కసారే చనిపోయిన కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమే జీవించుతున్నాడు. ఏంటంట? ఆయన చనిపోవుట చూడగా ఒక్కసారే చనిపోయాడంట. ఆయన జీవించుట చూడగా దేవుని విషయమే జీవిస్తున్నాడంట. దేవుని విషయమే జీవిస్తున్నాడు. ఇప్పుడు అటువలే మీరును పాప విషయంలో మృతులుగాను. పాప విషయంలో ఎలా ఉండాలంట? మనం మృతులుగా ఉండాలంట. దేవుని విషయంలో క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోవాలి. పాప విషయంలో మృతులు, ఎవరైతే పాప విషయంలో మృతులుగా ఉంటారో వాళ్ళు దేవుని విషయమే సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోండి. మీరు సజీవులు, మీరే ఎంచుకోండి అంటున్నాడు. మీరే, ఎందుకంటే మృతి పొంది తిరిగి లేచిన యేసుక్రీస్తు మీద మరణం అధికారం లేదు. అలాగే క్రీస్తు మరణంలో పాలు పొందిన మనము, ఆయన పునరుద్ధానంలో పాలు పొందిన మనము, మన మీద కూడా మరణము అధికారము లేదు. అందుకనే మనం ఎవరు? సజీవులము.
జీవించే వరము, నిత్య జీవులము, నిత్యము జీవించే వరము, నిత్య జీవాన్ని కలిగినటువంటి వారము అనేసి బైబిల్ చెప్తుంది. ఆలోచిస్తున్నారా? యేసుక్రీస్తులోనికి బాప్తిజం పొందాము అనేసి సరదా పడుతున్నారు, సంకలు కొట్టుకుంటున్నారు. ఎందుకు బాప్తిజం తీసుకున్నామో, బాప్తిజం తీసుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉందో, ఎలాంటి ఆధిక్యతలు మనం కలిగి ఉన్నామో మరి ఎప్పుడైనా గుర్తించగలిగారా? మీకు ఎవరైనా చెప్తున్నారా? ఒకసారి ఆలోచించే. ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. దాన్ని అర్థం చెప్పటం వలన మనకి తెలియపరచబడుతుంది. కాబట్టి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి ప్రియులారా. మరొక పాయింట్ చూద్దాం, 6వ పాయింట్. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన వారందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకొని ఉన్నారంటే క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మనము ఎవరిని ధరించుకుంటున్నాం అంటే క్రీస్తుని ధరించుకుంటున్నాం. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 27వ వచనంలో క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారంటే క్రీస్తుని ధరించుకుంటే క్రీస్తు ఒక చొక్కా లాగువా లేకపోతే ఏంటి? అది క్రీస్తు కలిగి ఉన్నటువంటి మహిమ, క్రీస్తు మహిమను ధరించుకుంటున్నాం. క్రీస్తు కలిగిన మహిమ. దేవుడేమో యేసుక్రీస్తేమో దేవుని స్వరూపము కలిగిన వాడుగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని మహిమను ధరించుకున్నాడు క్రీస్తు. దేవుని స్వరూపేణ క్రీస్తు మహిమ కనపరుతూ సువార్త ప్రకాశం అంటాడు. దేవుని మహిమ కలిగి ఉన్నాడు. దేవుణ్ణి కనపరిచాడు, దేవుణ్ణి బయలుపరిచాడు యేసుక్రీస్తు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎవరి స్వరూపంలో మారాలి? క్రీస్తు స్వరూపంలో మారాలి. పౌలు అంటాడు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే నాకు మరల ప్రసవ వేదన కలుగుతుంది. 4:19 గలతీ పత్రిక. కాబట్టి బాప్తిజంలో మీరందరూ క్రీస్తును ధరించుకుంటున్నారు. అంటే క్రీస్తు మహిమను ధరించుకుంటున్నాం, క్రీస్తు స్వరూపాన్ని ధరించుకుంటున్నాం. క్రీస్తుని పోలి నడుచుకోవలసినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి క్రీస్తును బయలుపరచవలసిన అవసరం ఉంది. మరి మనలో జీవించేది ఎవరు? క్రీస్తే జీవించాలి. మన చూసిన వాళ్ళు మనలో ఎవరిని కనపరచాలి? మనం ఎవరిని కనపరచాలి? క్రీస్తుని కనపరచాలి. మన మాటల ద్వారా, క్రియల ద్వారా, మన ఆలోచనల ద్వారా ఎవరిని కనపరచాలంటే క్రీస్తుని కనపరచాలి. మనలో క్రీస్తు కనపడాలి లోకానికి. కాబట్టి మరి క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారంటాడు. ఒక క్రీస్తు వచ్చి లోకానికి ఎంత ప్రభావం కలుగజేస్తే మరి మనం అందరం కూడా బాప్తిజం ద్వారా క్రీస్తుని ధరించుకుంటే మరి ఇంకెంత ప్రభావం కలిగి ఉండాలి లోకము. ఎంతమందిని మనం రక్షించగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాం. ఒకసారి ఆలోచన చేయండి. ఎంత బాధ్యత మన మీద ఉంది. క్రీస్తుని ధరించుకుంటున్నావా? సాతాన్ని ధరించుకుంటున్నావా? ఎవరిని ధరించుకుంటున్నావు? ఎవరి క్రియలు జరిగిస్తున్నావు? ఎవరి స్వరూపంలో మార్చబడుతున్నావు? మనం క్రీస్తు స్వరూపంలో మార్చబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడాలి. క్రీస్తుని ధరించుకోవాలి. ధరించుకుంటాం అంటే చదువుతున్నాం, అర్థమవుతుందా మనకి? క్రీస్తుని ధరించుకుంటాం అంటే ఏంటి? క్రీస్తుని ధరించుకుంటాం ఒకసారి ఆలోచించండి ప్రియులారా. బాప్తిజం తీసుకున్నావా? నువ్వు క్రీస్తును కనపరచాలి. క్రీస్తుని కనపరచాలి. నేను చూసినప్పుడు క్రీస్తు లాగా ఫీల్ అవ్వాలి. నీలో క్రీస్తు కలిగి ఉన్నటువంటి గుణలక్షణాలు నువ్వు వ్యక్తపరచాలి. 7వ పాయింట్. యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందిన వారు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటున్నారు. పరిశుద్ధాత్మ అనే వరము, ఇది కృపావరాల్లో ఒక వరము కాదు. ఇది అబ్రహాంకి ఇవ్వబడినటువంటి వాగ్దానము. అబ్రహాంకి ఇవ్వబడిన వాగ్దానం. అందుకనే గలతీ పత్రికలో చెప్తాడు, అబ్రహాం ఆత్మను గురించిన వాగ్దానము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకే క్రీస్తు మన కోసం శాపమే మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించానంటాడు. అబ్రహాంకి ఇవ్వబడిన వాగ్దానం. అబ్రహాంకి ఇవ్వబడిన వాగ్దానం ఏంటి? ఆత్మను గురించిన వాగ్దానం. ఆత్మను గురించిన వాగ్దానం అంటే ఆత్మ చేయబడద్ది అనే వాగ్దానం. ఆత్మ బతికింది ఎవరి ద్వారా అంటే అబ్రహాంకి ఇవ్వబడిన వాగ్దాన సంతానం ఎవరంటే ఆ సంతానము క్రీస్తు. అంటే క్రీస్తు ద్వారా లోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి. ఆశీర్వదించబడతాయి అంటే బ్రతికించబడతాయి. ఆత్మలు బ్రతికించబడతాయి. అందుకనే బాప్తిజం తీసుకుంటాం వలన ఆత్మ బతికించబడుద్ది. మనమై ఉన్న ఆత్మ బతికించబడుద్ది అంటే దేవుడే ఉన్న ఆత్మకి మనమై ఉన్న ఆత్మకు సమాధాన స్థితి ఏర్పడుద్ది. మధ్యలో ఉన్న పాపము తొలగిపోద్ది. అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో
38వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏమి రాయబడింది, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమందు బాప్తిజము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు అంటాడు. ఈ వరం అనేది కృపావరాల్లో సంబంధించిన వరం కాదు, ఆత్మ బతికింపబడటము అనేది. ఇంకా మనం చూస్తే సంఘం అనేది క్రీస్తు శరీరము, సంఘానికి శిరస్సు క్రీస్తు. బాప్తిజం తీసుకున్న మనము క్రీస్తు శరీరంలోనికి మనం చేర్చబడుతున్నాము. సంఘంలో చేర్చబడుతున్నాము అంటే క్రీస్తు శరీరంలోనికి చేర్చబడుతున్నాము. ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందు బాప్తిజం పొందితిమి. ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తిజం పొందటం ద్వారా ఒకే శరీరంలోనికి చేర్చబడుతున్నాం. పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనంలో ఏలైనగా యూదులమైనను గ్రీక్ దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరమును ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తిజము పొందితిమి. మనమందరమును ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తిజం పొందాం మనం. అంటే సంఘంలో చేర్చబడుతున్నామంటే ఒక్క శరీరంలోనికి చేర్చబడుతున్నాము. ఒక్క ఆత్మ ఎందే బాప్తిజం పొందుతున్నాము. ఒక్క ఆత్మ ఎందే ఆత్మ యొక్క నియమాన్ని అనుసరించి ఆత్మ ద్వారా సిద్ధపరిచిన సంగతులను విని మనం బాప్తిజం తీసుకుంటున్నాము. ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తిజము పొందుతున్నాము. కాబట్టి ప్రియులరా, క్రీస్తు శరీరంలోనికి మనం చేర్చబడుతున్నాము. క్రీస్తు శరీరానికి సంఘం అనే శరీరానికి శిరస్సు క్రీస్తు. ఆ శరీరంలో మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా వేరు వేరు అవయవాలుగా ఉన్నాం. ప్రతి అవయవము కూడా నరముల చేతను కీళ్ల చేతను మరి అతుకుబడినది శిరస్సు మూలముగా కలిగినటువంటి బలము చేత అది వృద్ధిపరచబడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి క్రీస్తు అనే శిరస్సుకి నువ్వు లోబడుతున్నావా ఒక్క శరీరంలోనే చేర్చబడ్డావున్నావు. క్రీస్తుకు లోబడుతున్నావా? శిరస్సు అయిన క్రీస్తుకు లోబడుతున్నావా? క్రీస్తు మాటల్ని, క్రీస్తు యొక్క వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకుంటున్నావా? క్రీస్తు వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నావా? నీ పరిస్థితి ఎలా ఉంది? మన పరిస్థితి ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించండి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము? మన పరిస్థితి ఎలా ఉంది? మరి బాప్తిజం తీసుకుంటాం ద్వారా మనం పొందుకున్నటువంటి మహిమ ఈవులు మనం గుర్తించగలిగామా? ఎందుకు బాప్తిజం తీసుకున్నామో మనకు తెలుసా? ఒకసారి యథార్థంగా మీరు ఆలోచించుకోండి. బాప్తిజాలు ఎందుకు తీసుకున్నారో ఆలోచించండి. అలా ఆలోచిస్తే అందరూ తీసుకున్న బాప్తిజాలన్నీ కూడా తప్పు అయిపోతాయి. తప్పైతే మళ్ళీ తీసుకోవాలి, తెలుసుకుని తీసుకోవాలి, విని తీసుకోవాలి, నేర్చుకుని తీసుకోవాలి. వినకుండా తీసుకునేది బాప్తిజం కాదు, నేర్చుకోకుండా తీసుకునేది బాప్తిజం కాదు, విని బాప్తిజం తీసుకోవాలి. కాబట్టి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.